ఈ కృష్ణా గుంటూరులో ఎన్ని స్థానాల్లో గెలవచ్చు అంటారు సార్ తెలుగుదేశం? దాదాపు 70% గెలుస్తుంది. ఉమ్, అది డెఫినెట్లీ. ఉమ్. అది 10 ఉంటే 7 స్థానాల్లో ఇక్కడ డెఫినెట్గా తెలుగుదేశం గెలుస్తాయి అంటారు. గెలుస్తుంది. అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు ఉమ్, అనేది కొంతమందికి ఏంటంటే నవరత్నాలు తప్ప ఇంకేం చేశారులే, ఆ నవరత్నాలు ఏదో మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఈయన కూడా ఇస్తారులే అని చెప్పి అనుకుంటున్నారు. ఉమ్. దానివల్ల ఈ తేడా ఈ ఉంటుంది. ఎఫెక్ట్ ఏమన్నా ఉందా సార్ మీరు చేసిన సర్వేలో? ఇది షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా ఆ, నియామకమైన తర్వాత వాళ్ళ సోదరుడి మీద చేసినటువంటి విమర్శలు, అలాగే వాళ్ళ బాబాయ్ మర్డర్కి సంబంధించింది పెద్ద ఎత్తున ప్రస్తావనకు రావడం, నిన్న సునీత గారు అంటే వాళ్ళ మీద అబ్యూజ్గా వాళ్ళ కార్యకర్తలు చాలా చిల్లరగా మాట్లాడుతున్నారని చెప్పేసి చంపుతామని బెదిరిస్తున్నారని ఉమ్, బంజారా హిల్స్లో కంప్లైంట్ చేయడం, ఉమ్. వీటి వల్ల కూడా తేడా ఉందండి. కానీ దానికి మా సర్వే సంబంధం లేదండి. మ్మ్. ఎందుకంటే షర్మిల గారు మొన్న వచ్చారు ఆ, కాబట్టి అట్లనే మా సర్వేకి షర్మిల గారికి సంబంధం లేదు. అట్లానే షర్మిల గారు రావడం వల్ల కొంత మైనసే ఉంటుందండి. కనీసం 0.5% అన్నా 1% అన్నా కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ అసలు మ్మ్. వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు, ఆమెది కాంగ్రెస్ పార్టీ. మ్మ్. కాబట్టి అంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకునేవాళ్ళు. మ్మ్. ఇప్పుడు రెండుగా అయినాయి కాబట్టి ఎంతో కొంత ఓటింగ్ చీల్చే షర్మిల గారికి సత్తా ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. అది జగన్మోహన్ రెడ్డికి నష్టం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి కొందరు ఏమంటున్నారంటే వాళ్ళ అన్ననే పంపించారు వారిని, అంటే యాంటీ ఓటు తెలుగుదేశం వైపుగా వెళ్ళకోకుండా, జనసేన కూటమి ఏదైతే ఉందో అటువైపు వెళ్ళకోకుండా వీరి వైపు వెళ్తే మళ్ళీ అధికార పార్టీకి లబ్ధి చేకూరుతుందనే వాదన ఉంది దీంతో. అది కరెక్ట్ కాదండి, మ్మ్. అస్సలు కరెక్ట్ కాదండి. సో షర్మిల గారికి పడే ఓట్లు వైసీపీ పార్టీ ఓట్లే పడతాయంటారు. అంతే అండి. ఒకవేళ కాంగ్రెస్కి రేపు ఓటు పడితే వైఎస్ఆర్ పార్టీ నుంచి చేలుతాయండి, టీడీపీ నుంచి ఒక్కోటి కూడా చేలదండి సరే. అది సార్ చివరిగా మీరు ఈ వేదిక నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి చెప్పాల్సింది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు చాణక్యుడితో పెట్టుకుంటున్నారు మీరు. ఆ, కాబట్టి ముందుగానే నిర్ణయించి ఆ, మరి హరిరామ జోగయ్య గారు పెడతారు, ముద్రగడ్డ గారిని పెడతారు, మ్మ్. లేదు మీరే ఉంటారు, నాకు అనవసరం. మ్మ్. కాపు వాళ్ళకి న్యాయం జరగాలంటే, మ్మ్. బీసీలకి ఎస్సీలకి న్యాయం జరగాలంటే మీరు 2 సంవత్సరాలన్నా, 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలన్నా మ్మ్. సీఎం పార్టీ మీ పార్టీ తరఫున సీఎం అనే పదవి మీ పార్టీ తరఫున తీసుకోకపోతే మళ్ళీ మీరు కమ్మాలకి ఊడిగం చేస్తున్నారని చెప్పేసి జనంలో మీకు బ్యాడ్ వస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇంకోసారి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఉన్నతిని ఆకాంక్షిస్తున్న మిమ్మల్ని సార్. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అన్న కలిసి పనిచేద్దాం రా అని చెప్పేసి అన్న పిలిచిపోతారా? నేను ఎలాగో బొండ ఉమాకి తప్ప ఇంకెవరు చేయదలుచుకోలేదండి ఈసారి. ఆ, ఎందుకంటే నాకు కొన్ని పర్సనల్ సమస్యలు ఉన్నాయి, ఆ. వాటి మీద ఉంటున్నాను. దానివల్ల నేను పెద్ద డిస్టిక్లో ఎవరో ఒకవేళ చేయలేదు సరే పవన్ కళ్యాణ్ గారే సార్, అన్న జనసేన పార్టీకి పని చేయండి, కలిసి పని చేద్దాం అని చెప్పేసి అంటే నేను వెళ్ళండి. ఆ, నేను మా ఉమాని ఒక్కటి చూసుకుంటాను నేను ఆ, అంతే. మిగిలిన ఏం పట్టించుకోరు. ఎందుకంటే ఉమాని ఓడించున్నాను కాబట్టి ఆ, మళ్ళీ గెలిపించాలి. ఎందుకంటే పోయినసారి కూడా ఎల్లంపల్లి సీన్ ఓడించా బీజేపీ తరఫున పోటీ చేస్తే. అప్పుడు కూడా నాకు 70 కోట్లు ఎక్కొట్టి పారిపోతే మ్. వాడికి ఫేవర్గా ఉండి నన్ను 13 రోజులు లోపల పెట్టించాడు ఎవరు? శ్రీనివాస్ ఎల్లంపల్లి గారు. సీను. ఆ, అందుకని అప్పుడు ఓడించా, ఆ, మళ్ళీ రెండోసారి గెలిపించా. ఆ. అందుకని అదేంటి ఉమాని ఇప్పుడు ఉమాను ఓడగొట్టారు మళ్ళీ గెలిపించా అంటున్నారు. లేదు ఉమాని అంతేగా. ఇప్పుడు మనం వాళ్ళు తప్పు తెలుసుకున్నప్పుడు మనం క్షమించాలి. ఆ, వాళ్ళు పిల్లలు, ఆ, చిన్నాడు నాకన్నా చాలా చిన్నాడు. అట్లన్నప్పుడు తప్పు తెలుసుకున్నప్పుడు మనం క్షమించి వదిలేయడం కరెక్ట్ అని నా ఉద్దేశం. మ్. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ సార్ మీ పక్కన పెట్టండి, వీళ్ళిద్దరిలో నిజంగా ప్రజలు ఎవరికి ఉందంటారు? శ్రీనివాసులు గారి, వెల్లంపల్లి శ్రీనివాసులు గారికా బొండమ్మ గారికి? బొండమ్మ గారికి. ఆహా. ఎందుకంటే మీరు ఒకటే ఆలోచించండి, అసలు నాకు 30,000 ఓట్లు వచ్చినాయి 94లో పోటీ చేస్తే ఇండిపెండెంట్గా మా అన్నయ్య నిలబెడితే. మ్. అట్లాంటిది 25 ఓట్ల తేడాతోటి మల్లాది విష్ణుని గెలిపించగలిగానంటే మ్. ఉమా గారికి బలం ఉందా లేదా? మ్. ఉందని చెప్పేసి ఇక్కడే క్లియర్ అవుతుందండి. మ్. అది మరి వెల్లంపల్లి శ్రీనివాసులు గారిని అభ్యర్థిని మార్చడం జరిగింది. మా ఎల్లంపల్లి సీన్ కూడా రాధాబాబుని రమ్మని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. ఆ. రాధాబాబు వస్తే ఒకవేళ వైఎస్ఆర్ పార్టీలోకి రాడు, మ్. ఒకవేళ వస్తే ఆ. కంపల్సరిగా ఎల్లంపల్లి సీన్ పక్కన పెట్టేసేసి అతనికి ఇస్తారు. ఆ, అప్పుడు ఎవరు వాళ్ళిద్దరిలో గెలవచ్చు అంటారు? ఉమాని గెలిపిస్తాడండి. రాధా గారు వచ్చినా ఎందుకంటే రాధాబాబు సెంట్రల్లో పోటీ చేసినా గెలవగలడు, ఆ, మన తూర్పులో పోటీ చేసినా గెలవగలడు. ఎందుకంటే రంగా గారి హవా అలాంటిది. మ్. వంగవీటి మోహన్ రంగా గారిని నిర్దాక్షిణ్యంగా చంపేసినటువంటి, నిరాహార దీక్షలో చంపేసినటువంటి దుర్మార్గపు పార్టీలోకి మ్. వెళ్ళటమే
కాపు కులానికి చాలా బ్యాడ్ తీసుకొచ్చినట్టు. మరి మన ఏం ఆలోచించి వెళ్ళారో నాకైతే తెలియదు కానీ ఒకవేళ ఇప్పుడు వైసీపీ దాదాబాబు పార్టీ నుంచి అంటే మీరు వెళ్ళడు పోటీ చేయడం అంటున్నారు. సార్ ఒకవేళ తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేస్తే తెలుగుదేశం ఏదైనా పార్టీ స్థానం నుంచి ఉమా నుంచి తప్ప కృష్ణా ఇంకెవరిని జిల్లాలో ఇచ్చినా- ఏదైనా స్థానం నుంచి పోటీ చేసి ఇంకెవరిని ఇచ్చినా గెలుస్తారు. సరే ఓడిస్తాను సార్ ఇక్కడ ఉమా తప్ప. రాధా గారిని ఉమ్. తెలుగుదేశం పార్టీ నుంచి కృష్ణా జిల్లాలో ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయమని అధిష్టానం ఆదేశించితే పోటీ చేస్తే గెలుస్తాడంటారా? గెలుస్తాడు. ఏ నియోజకవర్గం అయినా? స్టేట్లో ఎక్కడైనా గెలవగలిగే సత్తా వంగవీటి మోహన్ రంగారావు గారి ఫ్యామిలీకి ఉందండి. ఉమ్, ఆ రంగా గారి పేరు ఇప్పటికి దాదాపు 88లో చనిపోయారంటే ఉమ్, 40 ఏళ్ళు పైన అయిపోతున్నా కానీ ఇవాళకి కూడా ఉమ్, వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాలు పెట్టారంటే ఉమ్, మరి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు వంగవీటి రంగా గారి విగ్రహాలు పెట్టారు. ఎన్టీ రామారావు విగ్రహాలు పెట్టారు కదా, ఎన్టీ రామారావు పార్టీ వాళ్ళు రావచ్చు కదా అని మీరు అంటారేమో. ఉమ్, రంగా గారికి ఎన్టీ రామారావుకి తేడా ఉంది. ఎందుకంటే రంగా గారు కాపు కులంగానే కాకుండా ఎస్సీ ఎస్టీస్ బీసీస్ తోటి సంబంధాలు ఎక్కువ పెట్టుకొని ఉమ్. బాగా తిరిగి సహాయ కాపు కులం సహకారాలు కాదు, కార్మికుల పక్షాన నిలబడిన వ్యక్తికి వంగవీటి మోహన్ రంగ గారు. ఎన్టీ రామారావుకి వచ్చేటప్పటికి ఈ దుష్ట కాంగ్రెస్ పార్టీని 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పరిపాలించిన దుష్ట కాంగ్రెస్ పార్టీని 9 నెలల్లో పడేశారనే ఉద్దేశంతో పెట్టిన విగ్రహాలు అవన్నీ కూడా. ఉమ్, కాబట్టి రాధాబాబు ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడు. ఉమ్. అదండి. ఆర్థికంగా బలంగా ఉన్న కాస్త సామాజిక వర్గం అలాగే సేవా కార్యక్రమాల కారణం చేత కొంత ప్రజల్లో సార్ ఉన్నప్పటికీ ఎందుకని మరి ప్రధాన పార్టీలు కోగండి సత్యాన్ని పక్కన పెట్టండి, ఎందుకు కత్తులతో సాహసం చేయడం కారణం చేతనా? లేదు, అన్ని పార్టీలు నాతో బాగుంటాయి. అందరూ పక్కన పెట్టలేదంటారు. అందరూ నన్ను పక్కన ఎవరు పెట్టండి, ఆ. ఎందుకంటే నేను అందరికీ కావాల్సినండి. ఆ, ఎందుకంటే నేను చెప్తే గెలిచే ఈ జిల్లాలో చాలా సీట్లు ఉన్నాయి. ఆ, ఎందుకంటే ఈ ఒక జిల్లా అని చూడను నేను, కృష్ణా గుంటూరు జిల్లాలు కాదు, వేరే జిల్లాల నుంచి కూడా వచ్చిన వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తా. ఉమ్, కష్టపడి సంపాదించింది అమ్మవారి సాక్షిగా కష్టపడి సంపాదించిన డబ్బు ఉమ్, నేను ఖర్చు పెడతాను తప్ప ఎవరి దగ్గర రూపాయి తీసుకోను, లంచాలు తీసుకోను, ఇలా చేయను. కేవలం ఇవాళ రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని దోసేయడానికి వస్తున్నారు, భారతదేశ వ్యాప్తంగా కూడా అని చెప్పేసి అది ఒక మెయిన్ విషయంగా. మరి మీరు వచ్చి ఒక నియోజకవర్గాన్ని రక్షించవచ్చు కదా, మీరు మంచి చేయొచ్చు, ఇంకా మంచి అవకాశం ఉంటుంది కదా. నాకు అసలు ఆ పిచ్చి లేదండి, ఆ. ఎలక్షన్స్ పిచ్చి లేదు. ఏదో మా అన్నయ్యకి ఉండేది కాబట్టి 94లో ఇండిపెండెంట్గా నిలబెట్టా. ఆ, అది కూడా ఎన్టీ రామారావు సీట్ ఇచ్చారు. ఆ, దేవినేని వారు వెళ్ళి కోగంటోళ్ళు కావాలో మేం కావాలో తెలుసుకోండి అంటే అప్పుడు సీట్ ఇవ్వలా. ఆ. ఇవ్వకుండా జయరాజు గారైనా ఆయనకి ఇచ్చారు. 82 ఎమ్మెల్యే దేవినేని వారు ఆ మాట అన్నది ఎవరు? నెహ్రూ గారు. ఆ, నెహ్రూ గారు అవినాష్ వాళ్ళ నాన్న. ఆ, ఆ, ఆయన అంటే అప్పుడు సీట్ ఇవ్వలా. ఆ, ఇవ్వకపోతే సరే నెహ్రూ గారు క్యాండిడేట్ గెలిపిస్తాడా, మన క్యాండిడేట్ గెలుస్తాడు చూద్దాం, ఎలా గెలుస్తాడో చూద్దాం అని చెప్పేసి అన్నయ్య నిలబెట్టాను. 30,000 ఓట్లు మన ఒక్కరికి వచ్చినాయి. టీడీపీ, సిపిఐ, సిపిఎం, జనతాదళ్ నలుగురు కలిపి మన మీద ఒక 1000 ఓట్లు ఎక్కువ వచ్చింది సెంట్రల్ నియోజకవర్గం. ఉమ్, అప్పుడు 43,000 ఓట్లు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, ఎవరికి, రత్నం కుమార్ గారికి. ఉమ్. అప్పుడు రెండోసారి ఆ అమ్మాయి ఎమ్మెల్యే అయింది 94లో, మన పుణ్యమే. ఉమ్. సరే మరి ఇంత ఉన్నా మిమ్మల్ని ఎందుకని చెప్పేసి మన పార్టీలో ఓన్ చేసుకోవట్లే? ఒక నేను నామినేటెడ్ వెళ్ళనండి, పదవి. ఆ, నేను కమ్యూనిస్ట్ అండి, ఆ, నేను మొండినా కొడుకున్నాడు, ఆ. సారీ మొండోడినండి నేను. ఆ, నేను ఏ పార్టీలోకి వెళ్ళను, నేను అన్ని పార్టీలతో సంబంధాలు పెట్టుకుంటా. ఎందుకంటే ఎవరు వచ్చినా సరే వాళ్ళకి పని చేయించాలి కాబట్టి అన్ని పార్టీలతో సంబంధాలు పెట్టుకుంటా. అన్ని పార్టీలు మేమే అంటారు, అన్ని ఒక పార్టీ పార్టీలు- కాదు. కమ్యూనిస్ట్ పార్టీ నాది. ఆ, అన్ని పార్టీలతో సంబంధాలు పెట్టుకున్నా కానీ నేను అన్ని పార్టీలు అవి మాత్రం కావండి. ఉమ్. అది రైట్ ఫైన్ సార్. చివరిగా మీరు ఇంకా చెప్పదు, ఇందాక పవన్ కళ్యాణ్ గారి కన్నా సార్. జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుకోవాల్సినటువంటి తప్పులు ఏంటి అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సరిదిద్దుకోవాల్సిన తప్పులు ఏంటి రేపు గెలవాలంటే ఏం చెప్తారు? సరిదిద్దుకోలేని టైం అయిపోయింది పరిస్థితి. సార్, అది ఆ టైం అయిపోయింది. ఎందుకంటే దగ్గర పడిపోయింది. ఆ, ఏం సరిదిద్దుకునే అవకాశం లేదంటారా? ఇంకేం అవకాశం లేదండి. ఇంకా రైట్ ఫైన్ సత్యం గారు, నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారం.